గాయ్స్ మా అమ్మకి గుర్రాల పోటీ గుర్రం ఒక తన్ను తన్నింది అనుకో కాళ్ళు నొప్పి పోతుంది. గుర్రంతో తన్నించుకోవాలి. ఏం మాట్లాడుతున్నావురా? డ్యాన్స్ చేయాలి. డ్యాన్స్ గుర్రం మీద ఎక్కి డ్యాన్స్ చేయాలి. భైరవా ఈ ఊరాని గెలిపి ఉరుకు 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 ఉరుకుతుంది. పో పడవ పడవదు పడవదు తంతది. సరే సర్లే. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ గైస్. ఈరోజు వీడియో ఏంటంటే మా మమ్మీకి మా నాన్నకి రేపు హార్స్ రైడింగ్. హార్స్ అంటే గుర్రం. ఇప్పుడు గుర్రం గుర్రంలో పాల్గొంటారు. అదే గుర్రంలో పాల్గొంటారు. అది అదేరా మన ఇండియన్ సైకాలజీ. గుర్రాల పోటీల్లో పాల్గొంటారు కాబట్టి ఈరోజు ట్రైనింగ్ ఇస్తున్నాం అనమాట. ట్రైనింగ్ రేపు నీకు పోటీ ఉంది. నాకు నీ మీద నమ్మకం లేదురా. లేదు ఇప్పుడు గుర్రాల పోటీ. చూపిస్తా. ఏం వాడకవయ్యా? అందరూ కామెంట్స్ పెట్టండి మా అమ్మ రేపు గుర్రాల పోటీలో గెలవాలని. ఏం కాదు. సో మా మమ్మీ రేపు గెలిచి ప్రైజ్ డబ్బులు 30 లక్షల ప్రైజ్ మనీ అందుకుంటుంది. 30 లక్షలు ఇస్తారు ఇంటికి పోవడం. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. సో వచ్చేసినాం, స్పాట్ కి అయితే వచ్చేసినాము గైస్. మా అమ్మకి గుర్రాల పోటీ దగ్గరికి రా ఫస్ట్. సో గుర్రాలు ఆడ కనిపిస్తున్నాయి. ఒకసారి ముందరికి రా. నడు నడు. సో ఇప్పుడు మీరు గుర్రాలు ఎక్కి రేపు పోటీ ఉంది కదా. సో ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలి. అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తారు. ప్రాక్టీస్ సెక్షన్ కి తీసుకొచ్చాము. తీయండి. సో ఇక్కడ బర్రెలు కూడా ఉన్నాయి. ఫస్ట్ బర్రెలతో ప్రాక్టీస్ చేసిన తర్వాత గుర్రాలతో చేపిస్తా. ఫస్ట్ బర్రెలతో ప్రాక్టీస్. దాని మీద ఎక్కి ఏం లేదు. మా మమ్మీ 2 సవారీలు ఇస్తాయి. ఇటు హౌస్ పొడసేయలేదు. ఒక తను తంతే ఎడబై పడుతుంది. నువ్వు ఈడికే పోయేద్దామని వచ్చి తీసుకొచ్చి మాకేంద్రా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కొంగల మీద కూడా ఎక్కిపించి మా అమ్మని. ఏంటి మమ్మీ ఎవడు కాలంలో ఎందుకు తీసుకొచ్చావు? దాదా ఫస్ట్ పక్క. అరే అని బాగాలేదు రాయడానికి కింద పడతాడు. ఎందుకు తీసుకొచ్చినావు మరి? అదేం పని పాట లేకుండా ఈడికే పోయి వద్దామని తీసుకొచ్చి లేట్ చేయొద్దు. అట్లా ఏం కాదు. కాళ్ళ నొప్పి కూడా పోతుంది. గుర్రం ఒక తన్ను తన్నింది అనుకో కాళ్ళ నొప్పి పోతుంది. గుర్రంతో తన్నించుకోవాలి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మరి ఎట్లా ఫస్ట్ తన్నించుకుంటాను తర్వాత వస్తాను. తన్నించుకుంటాను నువ్వు ఏం మాట్లాడతావు? నువ్వు ఏం మాట్లాడతావు? ఇగో నాకు గుర్రం అంటేనే భయం. నేను పోను గుర్రం దగ్గర. నేను ఇంటికి పోతా. ఫస్ట్ దాని మీద చూపి అమ్మా కెమెరామ్యాన్. చూపిరాడు. సో ఫస్ట్ గుర్రాల మీద పోతావా దీని మీద చేస్తావా? ఇది నాకు చేత కావట్లేదు. తలకాయ నొప్పి ఉంది, కాళ్ళ నొప్పి ఉంది. ఇది కాళ్ళ నొప్పి ఉంది, తలకాయ నొప్పి ఉంది. నాకు ఇంటికాడ నువ్వు రా. నడు ఫస్ట్ నడు. యాడికి రా? రైట్ సైడ్ నడు. అటు సైడ్ నడు. అటు సైడ్ ఏం చేయాలి ఇప్పుడు? చెప్తా. డ్యాన్స్ చేయాలి. డ్యాన్స్ గుర్రం మీద ఎక్కి డ్యాన్స్ చేయాలి. మేపడం కాదు. ఎక్కుపో చెప్తా. ఫస్ట్ బర్రం మీద పడతా. నేను పోను బర్ల కాడికి పోను. నేను గుర్రం దగ్గర టైం అవుతుంది పాప. ఏం చేయాలి మరి? ఒకటే రోజు ఉంది ప్రాక్టీస్ కి. ఇప్పుడు నువ్వు గుర్రం ఎక్కాలి. ప్రాక్టీస్ యాడికి పోను. గుర్తుపట్టలేదు. ఏం చేస్తుంది? తంతది. పడవదు పడవదు తంతది. సరే సర్లే. నువ్వు అల్పం చేయకు. మాకు ఇంటికి తీసుకో. దగ్గర అది ఏం పడవదు. నాకు భయం. ఎక్కువ చెప్తా. నేను ఎక్కాను మరి. అవసరం లేదు. ఇగో ఏం లేదు. కాలు తీసుకుంటా అంతే. ఇంక ఏడబోయి పడతావు. దగ్గరికి రా. నీ అమ్మ దగ్గరికి రా. ఒకటే తన్నించుకో. ఏం కాదు. ఏయ్
దంతది అది ఏమనుకుంటాను ఎవరిదంతది ఆ గుర్రం దంత ఏడపై పడతా ఏం కాదు పడితే పడ్డావు ఆడ డైరెక్ట్ ప్రాక్టీస్ సెక్షన్ దగ్గర పోతావు ఆడ పోటీల దగ్గర పోతావు డైరెక్ట్ ఏం కాదు నేనేం పోటీలకు పోను ఏయ్, ఎందుకు ఏమొస్తుందని ఆ పోటీకి పోతా? ఆ? ఏం కాదు. నీ బాధలు నేను ఎక్కేది అవసరం లేదు నేను ఇంటికి పోతా పాప ఇంటికి తీసుకుపోను పా. కాలు నొప్పి ఉంది మరి నువ్వు తిక్క తిక్క చేయకు ఆ గుర్రం వద్దు నాకేం వద్దు నాకు ఇంటికి పోతా పా. ఇగో అమ్మా నీకు గుర్రాల పోటీ నీకు ఏమైనా మైండ్ పని చేస్తుందా చేయట్లేదా గుర్రం కనిపిస్తలేదు నాకు తల నొప్పి లేస్తుంది కాలు నొప్పి ఉంది ఎందుకు నాకు గుర్రంతో నాకు కొలుస్తున్నావు నువ్వు కాలు నీ కాళ్ళ మీద దండి నాకు కాలు నొప్పి పోతుంది తల మీద దంటే తల నొప్పి పోతుంది దా ఎవరు చెప్పారు నాకు గుర్ర డాక్టర్ చెప్పిండు అరే ఆతో తలుచుకుంటే ఎట్లా పోతుందిరా డాక్టర్ సంవరం చెప్పిండు దాదా నాకు డాక్టర్ సంవరం చెప్పిండు నువ్వు కొట్టించుకో సతాయించకపో దగ్గర అది పొడుస్తుంది దా 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 చూడు ఇగో ఎట్లా వస్తుంది చూడు దా ఇగో ఇంతే ఇంతే అను చూస్తుందిరా పొడుస్తుందిరా భైరవా ఈ యుద్ధంలో మా అమ్మని గెలిపియాలరా భైరవా మనం ఈ యుద్ధంలో యువరాణిని గెలిపియాలరా భైరవా ఈ యుద్ధంలో యువరాణిని గెలిపియాలి నీకేమైనా తిక్కరా అది పొడిస్తే కింద పడితే ఇక కాలు కాదు భైరవా ఈ యువరాణిని గెలిపి ఉరుకు 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 ఉరుకుతుంది పో పో ఉరుకుతున్నాయి నిన్ను చూసి యువరాణి ఇడున్నాయి రా ఇట్రా 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 అవి నిన్ను చూసి ఉరికినాయి కానీ ఇట్రా ఆటి దగ్గర పోతుందా అవి ఆడున్నాయి కదా భైరవా యువరాణి వచ్చింది భైరవా యువరాణిని తీసుకొచ్చారా ఈ యుద్ధంలో యువరాణిని గెలిపియాలరా పొడుస్తాయిరా అవి కోపం వస్తే చిన్ని బాయ్ పరి దగ్గర 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 తల్లి కోపం వచ్చింది అనుకో ఏం కాదు కోపం వచ్చింది భరత్ వద్దు భరత్ ఏం కాదు రాని రాని భైరవా భైరవా దాదా ఇట్రా ఇట్రా తంతయి దాదా దాదా ఇట్రా 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 వాటి దగ్గర అవి పాపం వచ్చి ఉరుకుతున్నాయి అవును నీకు తెలుస్తలేదు నీకు మైండ్ పని చేస్తా సరే ఇవి మైండ్ పని చేస్తా సరే వీటి మీద కాకుండా డైరెక్ట్ పశు వాటి మీద ట్రయల్ ఇద్దా దేని మీద ఇక నీది నువ్వు చేయవచ్చు కదా సవారి కాబట్టి సగం సగం కాబట్టి ఇప్పుడే పాట పాడుతున్నావు ఇంత గుర్రాల మీద వద్దు కానీ బర్రెల మీద సవారీ మీ నాన్న తీసుకోపో బర్రెలు మీరు గుర్రాలకు సెట్ కాదు మీరు బర్రెలకే సెట్ అయితే అరే బర్ర ఆ బర్రెలు పొడుస్తాయిరా ఏం కదా వద్దు ఇక ఆ గుర్రాలకు సెట్ కాదు గుర్రాలే మిమ్మల్ని పొట్ట పేగులు బయటకు మీలో ఉన్న శక్తి చూసి గుర్రాలే భయపడ్డాయంటే నాకు అర్థమైంది మీరు మహంకాళి అని నీకు బర్రెల గురించి నువ్వు మహంకాళి నీకు బర్రెల గురించి నీకు తెలియదు కానీ దాదా ఆ బర్రెలు పొడుస్తాయి ఇంకేం లేదు దాదా గుర్రాల బర్రెల దగ్గర పోదాం పొట్టలో ఉన్న పేగులన్నీ తీసి బయట పెడతాయి బర్ర 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 పోదాం భరత్ బర్రెలు లేదు పొడుస్తాయి భరత్ అవి ఏం కాదా బొర్రెల దగ్గర నువ్వు గుర్రాలకు సెట్ కావు నువ్వు బర్రెలకే సెట్ అయితే గుర్రాలకు సెట్ కావు నువ్వు బర్రెలకే సెట్ అయితే నువ్వు ఎవరు సెట్ అవుతారా నువ్వు బర్రెల మీదనే సెట్ అవుతావు అంటే నేను బర్రెలు ఇప్పిస్తావా బర్రెల మీద ఎక్కి చేస్తున్నావేంద్రా బర్రెల పోటీ బర్రెల మీద ఎవరు పెడతారా బర్రెల పోటీ నేనే పెడుతున్నా 30 లక్షల ప్రైజ్ మనీదా ఎవరా ఇచ్చేది నేనే అరే ఎవరు మన ఇల్లు అమ్మి మన ఇల్లు ఉంది ఇప్పుడు అది అమ్మేసి ఎవరి ఇల్లు అమ్మిస్తావు మన ఇల్లు అమ్మి ఎవరా తన్నించుకుంటావా ఏంది ఎందుకు నువ్వు మాటలు జాగ్రత్త రాని భరత్ ఇల్లు అంతా గిల్లు అంతా మాటలు నోట్లోకి వచ్చిందనుకో ఏమన్నా నాలుకే కోసేస్తా అంతేనా ఏమనుకుంటావు కానీ సరే దాదా ఇగో వీటికి బేరం పెట్టినావా ఏంద్రా నువ్వు చూస్తుండ్రు మరి నిన్ను చూసి అది కూడా భయపడ్డది దానికల్లా చూపిస్తారు అది ఏమని పడుతుందిరా ఏమని పడ్డారనుకో ఇంకా మనకు నీ ఎమ్మటి దయం ఉంటే నువ్వు పోదురా మరి నువ్వు పోదు నువ్వు నన్ను చూసి నువ్వు పో మరి ముందు పో మరి ఎందుకు వెనక దాచుకుంటున్నావు దొంగ లెక్క పో మరి ముందు పొడుస్తుందా పొడిచినప్పుడు నేను రానట్టు పొడుస్తుందా బర్రె పో దగ్గర పో నువ్వు పో సరే నువ్వు దగ్గర పో ఒక భయపడుతున్నాయి ఆయన చూసి నిన్ను చూసి మాత్రమే దేనికల్ తిరుగుతున్నాయి నువ్వు ఒకసారి ఆయన పొడుస్తుంది రా నువ్వు నిన్ను చూస్తే మాత్రం కోపంగా చూస్తున్నాయి
నువ్వు రా ఇప్పుడు నువ్వు రా వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు. లేదు నిన్ను వదిలిపెట్టింది నన్ను వదిలిపెట్టు. కళ్ళు సంగతి నీకు తెలియదు. నీలో దయ్యం ఉంది ఎవరిలో ఉంది బయట దయ్యం? నీలా నాలా రండి. నాలా అందుకే భయపడేది రేపు నీకు పూజారి తీసుకొని చాతపడి చేపిస్తాను నీలో దయ్యం పక్కా ఉంది యాడ తెప్పిస్తావు? రేపు మన ఇంట్లోనే అయితే మన దయ్యం ఉంటే బర్రెలు భయపడి ఉంటాయా? అందుకే భయపడి ఉరుకుతున్నా ఆయన పోతున్నావు వెళ్ళిపోతున్నాయి నువ్వు ఉన్నావు మాత్రం ఇట్లా చూస్తున్నాను ఇక్కడ అది పొడచడానికి పొడిస్తే ఇంకేం లేదు. పూజారిని పిలిపిస్తా ఆ బర్రెలు ఇక పడదనుకో. లేదు లేదు రేపు నా పూజారిని- కాళ్ళు నొప్పి ఉంది, నేను ఉరకలేను, కింద పడిపోతా. లేదు రేపు ఇక నేను అన్యాయంగా తెచ్చిపోతా. నా మీద దేవత ఉంది నీ మీద నీ వెంబడి దయ్యం ఉంది తాగబోతారు కదా దేవతవు నాది. నన్ను చూసే పారిపోతున్నాయి మరి నిన్ను చూసావు దయ్యం ఉంది నిజంగానే దయ్యం ఉంది నీలో దయ్యం ఉంది నా దగ్గరనే ఉందా? నేను పిలుచుకొస్తాను నేను పూజారిని పిలుచుకో పిలుచుకురా పొమ్మని. పోదాంపా నేను పోతా సరే. వస్తాం బాబు, నమస్కారం.